తండ్రి వర్ధంతి నాడు సమాధి వద్ద స్పెషల్ ప్రార్థనలు చేస్తారు. క్రిస్మస్ రోజు ప్రత్యేక ప్రేయర్స్ చేస్తారు. ఇంతకు జగన్ రెడ్డి క్రిస్టియనా కాదా? మండలిలో తమ అధ్యక్షుడిని క్రిస్టియన్ అని సంబోధించినందుకు రగిలిపోయిన వైసీపీ ఎమ్మెల్సీలు 24 గంటల తర్వాత కూడా తాను క్రిస్టియనో కాదనో చిన్న స్టేట్మెంట్ కూడా ఇవ్వలేకపోయారు. ఎవరైనా తమకిష్టమైన మతాన్ని ఎంచుకోవచ్చు. జగన్ రెడ్డి క్రిస్టియన్ మత సూత్రాలు పాటిస్తుంటే కాదనే హక్కు ఎవరికీ లేదు. ఎట్ ద సేమ్ టైం చట్టసభ సాక్షిగా ఆయన మతంపై చర్చ జరుగుతూ ఉంటే బాధ్యతాయుతమైన విపక్షంగా పార్టీ నుంచైనా మాజీ సీఎంగా చేసిన వ్యక్తిగా అయినా ఎమ్మెల్యేగా చట్టసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న జగన్ రెడ్డి ఆన్సర్ చెప్పడానికి ఎందుకు సంకోచిస్తున్నారు? ఈ విషయాన్ని అడ్డం పెట్టుకుని సభా సమయాన్ని కార్యకలాపాలను అడ్డుకుంటున్న వైసీపీ సభ్యులు సరైన సమాధానం చెప్పడానికి ఈగో ఎందుకు? సరే, జగన్ రెడ్డికి సొంత మీడియా ఉంది. సోషల్ మీడియాలోని అన్ని ప్లాట్ఫామ్లలో ఆయనకు అకౌంట్లు కూడా ఉన్నాయి. వాటి వేదికగా ఆయన స్పందించడం లేదంటే ఏమనుకోవాలి? చట్టసభలంటే లెక్కలేనితనమా? కౌన్సిల్లో మనను ఎవర్రా ఆపేది అనే అహంకారమా? మీరు 100% క్రిస్టియను అవునా కాదా? మీరు ఆన్సర్ చెయ్యండి అని చెప్పారంటే 24 గంటలైంది. 24 గంటలైంది. ఎందుకు చెప్పలేదు? మీ అధ్యక్షుడికి కూడా అన్నాను, అదే మాట మీ అధ్యక్షుడికి కూడా అన్నాను నేను. మీరు 100% క్రిస్టియను అవునా కాదా? మీరు ఆన్సర్ చెయ్యండి అని చెప్పారంటే 24 గంటలైంది. 24 గంటలైంది. ఎందుకు చెప్పలేదు? 24 గంటలైంది అధ్యక్ష, ఎందుకు చెప్పలేదు? నేనని 24 గంటలైంది. క్రిస్టియన్ కాకపోతే ఎందుకు చెప్పలేదు? శాసన మండలిలో బుధవారం వాయిదా పడ్డ కల్తీ లడ్డు అంశంపై చర్చను కంటిన్యూ చేసేందుకు ప్రయత్నించింది ప్రభుత్వం. ఈ క్రమంలో బుధవారం మండలిలో చైర్మన్ మోషేన్ రాజుపై మంత్రి అచ్చెన్న చేసిన వ్యాఖ్యలపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో అనవసర చర్చ జరుగుతోందని, దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ సభ్యుడు లేళ్ల అప్పిరెడ్డి పోస్టులు పెట్టేది మీరే, చీప్ పాలిటిక్స్ చేస్తూ సభలో అడిగేది మీరే అంటూ ఫన్నీ కామెంట్స్ తో పర్ఫెక్ట్ పంచ్ ఇచ్చారు మినిస్టర్ అచ్చెన్నాయుడు. ఈరోజు ఏదో సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నారు. అధ్యక్ష, పెట్టడం వాళ్ళే, మళ్ళీ ప్రస్తావించడం వాళ్ళే. అధ్యక్ష ప్రస్తావించారు కాబట్టి నిన్న నేను ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ నేను ఏ మతాన్ని కించపరచలేదు, ఏ కులాన్ని కించపరచలేదు, ఏ దేవుణ్ణి కించపరచలేదు. ఎవరి అభిప్రాయాలు అనుకుంటాయి. కానీ నేను వెంకటేశ్వర స్వామిని భక్తుణ్ణి, నా వెంకటేశ్వర స్వామికి అపవిత్రం జరుగుతుందని సందర్భంలో నేను మాట్లాడన్నాను. అది అయిపోయాను. ఇంకోటి అధ్యక్ష, అదే మాట మీ అధ్యక్షుడికి కూడా అన్నాను. నేను, మీరు 100% క్రిస్టియను అవునా కాదా? మీరు ఆన్సర్ చెయ్యండి అని చెప్పారంటే 24 గంటలైంది. 24 గంటలైంది. ఎందుకు చెప్పలేదు? 24 గంటలైంది అధ్యక్ష, ఎందుకు చెప్పలేదు? నేనని 24 గంటలైంది. క్రిస్టియన్ కాకపోతే ఎందుకు చెప్పలేదు? నేను ఆ రోజు ఈ రోజు చెప్తున్నాను. కూర్చోండి. ఈ రాష్ట్రానికి ఎంతో మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేశారు. బ్రిటిష్ వాళ్ళు కూడా పరిపాలన చేశారు. ఎప్పుడూ తిరుపతి తిరుమల దేవస్థానం పవిత్రత ఎప్పుడు దెబ్బ పడలేదు. ఎప్పుడూ ఇంత అన్యాయంగా జరగలేదు. కావాలని కుట్రపూరితంగా కావాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు తిరుమల తిరుపతి పవిత్రని దెబ్బతీయాలని ఏకైక లక్ష్యం పెట్టుకొని పని చేశారు. మొత్తం వాస్తవాలన్నీ బయటకు వచ్చాయి. ఈరోజు ఆ వాస్తవాలన్నీ హిందూ సమాజానికి తెలుస్తాయని కావాలని చెప్పి మంత్రి గారు
ఈ విధంగా ఆన్సర్ రాకుండా చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నాను అధ్యక్ష. ఉమ్మడి ఏపీని చాలా మంది ముఖ్యమంత్రులు పరిపాలించారని, బ్రిటిషర్లు కూడా రాజ్య పాలన చేశారు, కానీ ఏనాడు తిరుమల వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేయలేదని, జగన్మోహన్ రెడ్డి మాత్రం తిరుమలపై కావాలనే కుట్రలకు తెరలేపారని విమర్శించారు మంత్రి అచ్చెన్నాయుడు. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను దెబ్బతీయాలనే ఏకైక లక్ష్యంగా పెట్టుకుని పనిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నాటి పాలనలోని పాపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న వాస్తవాలు హిందూ సమాజానికి తెలిస్తాయనే వైసీపీ సభ్యులు సంబంధం లేని అంశాలతో సభలో రభస సృష్టిస్తున్నారని ఏకిపారేశారు మినిస్టర్ అచ్చెన్నాయుడు. ఈ రాష్ట్రానికి ఎంతో మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేశారు, బ్రిటిష్ వాళ్ళు కూడా పరిపాలన చేశారు. ఎప్పుడూ తిరుపతి తిరుమల దేవస్థానం పవిత్రత ఎప్పుడు దెబ్బ పడలేదు, ఎప్పుడూ ఇంత అన్యాయంగా జరగలేదు. కావాలని కుట్రపూరితంగా కావాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు తిరుమల తిరుపతి పవిత్రతని దెబ్బతీయాలని ఏకైక లక్ష్యం పెట్టుకొని పని చేశారు. మొత్తం వాస్తవాలన్నీ బయటకు వచ్చాయి. ఈరోజు ఆ వాస్తవాలన్నీ హిందూ సమాజానికి తెలుస్తాయని కావాలని చెప్పి ఏదో ఒక విషయం అధ్యక్ష, సంబంధం లేని విషయాలు ఏదో ఒకటి తీసుకొచ్చి ఈ విధంగా ఆన్సర్ రాకుండా చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నాను అధ్యక్ష. మండలిని బైపాస్ చేసేందుకు ప్రయత్నించిన వైసీపీ సభ్యులు అల్లరితో చిల్లర రాజకీయాలకు తెరలేపారు. కౌన్సిల్లో ఇవాళ క్రిస్టియన్ అస్త్రం పారలేదు, సోషల్ మీడియా ఎత్తుగళ్లు నిలవలేదు. మతాల ప్రస్తావన చేసిన అచ్చెన్నాయుణ్ణి మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని నినాదాలు చేశారు వైసీపీ సభ్యులు. అందుకే కల్తీ లడ్డూపై దేవాదాయ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి స్టేట్మెంట్ ఇస్తుండగా ప్రభుత్వ మాటలు రికార్డ్ కాకుండా ఆయన మాటలు వినపడకుండా చేసేందుకు వైసీపీ సభ్యులు యత్నించారు. చైర్మన్ పోడియం చుట్టుముట్టి బిగ్గరగా నినాదాలు చేస్తూ ఆనం ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వైసీపీ సభ్యులు నిరసనలు నినాదాలు చేస్తుండగానే కల్తీ లడ్డు విషయంపై గత ప్రభుత్వ పాపపు పనులను ఏకరువు పెట్టారు మంత్రి ఆనం. జగన్ రెడ్డి నాయకత్వంలో నివేదికలను ఎలా తొక్కిపెట్టారు, టెండర్లన్నీ మార్చి నిబంధనలను ఎలా తుంగలో తొక్కారు, తమకు అనుకూలంగా నిబంధనలను ఎలా మార్చుకున్నారన్న విషయాలను కూలంకషంగా వివరించారు ఆనం. 2019 నుంచి 2024 మధ్యలో తిరుమల నెయ్యి కల్తీ జరగడం వాస్తవమేనని నాడు చైర్మన్లుగా వ్యవహరించిన వారు ఒప్పుకున్నా వైసీపీ నాయకులు ఎందుకు ఒప్పుకోవడం లేదని నిలదీశారు మంత్రి రామ్ నారాయణ రెడ్డి. 2022లో విటాస్టిరాల్ కల్తీ నెయ్యి వచ్చిందని సిఎఫ్టిఆర్ఐ ల్యాబ్ రిపోర్ట్ వస్తే దాన్ని తొక్కిపెట్టి 2024 వరకు యథావిధిగా కల్తీ మిశ్రమాన్ని దేవస్థానానికి కొనుగోలు చేశారు అధ్యక్ష. తిరుమల ఆచారాలను ధిక్కరించిన నాటి సీఎం జగన్ రెడ్డి దేవదేవుడి దర్శనానికి వెళ్లేటప్పుడు కనీసం డిక్లరేషన్ ఇవ్వలేదని నిందించారు మంత్రి ఆనం. కల్తీ నెయ్యి అంశంతో నాటి వారి పాపాలు పండాయని ఆరోపించారు మంత్రి. తిరుమల ఆచారాలను ధిక్కరించినటువంటి నాటి ముఖ్యమంత్రి వీళ్ళ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి దేవదేవుని చూడటానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఆచారం ఉందంటే ఆచారాన్ని పాటించాల్సిన అవసరం లేదని చెప్పి సంతకం పెట్టకుండా వెళ్ళినటువంటి వ్యక్తి ఈ పెద్ద మనిషి అధ్యక్ష. ఇవాళ కల్తీ నెయ్యితో వాళ్ళ పాపాలు పండాయి. ఇవాళ వాస్తవాలు వెలికి వస్తుంటే వాళ్ళు తట్టుకోలేక ఆవేదన బంధు ఇవాళ వాళ్ళ నాయకుడిని రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. వైసీపీ నినాదాలు ఆగకపోవడంతో 5 నిమిషాలు మండలిని వాయిదా వేశారు చైర్మన్ మోషేన్ రాజు. ఆ తర్వాత సభ మొదలైన మంత్రి అచ్చెన్నాయుడు తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు వైసీపీ సభ్యులు. మళ్లీ చైర్మన్ పోడియం చుట్టుముట్టారు. వారి నిరసనల మధ్యే లడ్డూ అంశంపై మంత్రి ఆనం తన స్టేట్మెంట్ కంటిన్యూ చేశారు. అయినప్పటికీ వైసీపీ ఎమ్మెల్సీల నిరసనలు ఆగకపోవడంతో వారి నినాదాల మధ్యే కౌన్సిల్ను శుక్రవారానికి వాయిదా వేశారు చైర్మన్. అటు అసెంబ్లీకి డుమ్మా కొడుతున్న జగన్ సహా 11 మంది శాసనసభ్యులపై ఆఫ్ ది రికార్డ్ గా స్పందించారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. వైసీపీ నుంచి ఎన్నికైన శాసనసభ్యుల్లో జగన్ మినహా
మిగతా ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నారన్నారు స్పీకర్. సభకు డుమ్మా కొడుతున్న వైసీపీ సభ్యులకు నోటీసులు ఇవ్వాలంటే తగిన సమయం రావాలన్న సభాపతి, అనర్హత వేటు అంశం ఏపీలో సక్సెస్ అయితే ఇదే దేశమంతా సక్సెస్ అవుతుందని జోస్యం చెప్పారు. గవర్నర్ ప్రసంగం రోజు అసెంబ్లీకి వస్తే హాజరుగా పరిగణించాలనే నిబంధన ఎక్కడ ఉందో నెంబర్ 1 స్టూడెంట్ అనే చెప్పుకునేవారు చూపించాలని పరోక్షంగా జగన్ రెడ్డిని ఉద్దేశించి కామెంట్ చేశారు అయ్యన్న పాత్రుడు. మాజీ సీఎంగా దక్కాల్సిన అన్ని గౌరవ మర్యాదలు జగన్ కు లభిస్తున్నాయని గుర్తు చేశారు. శాసన మండలి అంటే పెద్దల సభగా, పెద్ద ఆలోచనలు ఉన్నవారితో ఉండేదని, పెద్ద ఆలోచనలు లేనివారు ఆ సభలో ఉంటే ఎలా ఉంటుందో ఇప్పుడు మండలిలో కళ్లారా చూస్తున్నామని చురకలంటించారు అయ్యన్న పాత్రుడు. చట్టసభలంటే లెక్కలేనితనంతో ఉన్న వైసీపీ సమావేశాలకు హాజరు కాకుండా అసెంబ్లీని అవమానిస్తున్నారు. హాజరవుతున్న మండలిలో స్వార్థ రాజకీయం కోసం స్తంభింపజేస్తున్నారు వైసీపీ సభ్యులు. లడ్డు కల్తీ అంశంపై ప్రభుత్వ స్టేట్మెంట్ సజావుగా సాగితే తమ బండారం ఎక్కడ 100% బయట పడుతుందనే భయంతోనే వైసీపీ అసందర్భోచితంగా మతంపై వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ కౌన్సిల్ను తమ నినాదాలతో, నిరసనలతో సభా సాంప్రదాయాలను, మర్యాదలను అగౌరవపరిచారు. ఇంత చేస్తున్నా సభను ఆర్డర్లో పెట్టాల్సిన చైర్మన్ కూడా విపక్ష వైసీపీపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా తనకున్న అధికారాలను ఉపయోగించకుండా సభను నడిపించారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సాధారణంగా సభను స్తంభింపజేస్తే మొదట సర్ది చెప్పే ప్రయత్నం చేస్తారు, ఆ తర్వాత వార్నింగ్ ఇస్తారు. ఆ తర్వాత కూడా సీన్ అలాగే కొనసాగితే మార్షల్స్ ను ప్రయోగిస్తారు. కానీ విచిత్రం ఏమిటంటే మండలిలో గత ఏడాదిన్నర కాలంలో కౌన్సిల్ సాగకుండా వైసీపీ సభ్యులు రభస సృష్టిస్తున్నా, నినాదాలతో విపక్షం అరుస్తున్నా ఒక్కసారి కూడా మార్షల్స్ ను ప్రయోగించలేదు చైర్మన్ మోషేన్ రాజు. మరి త్వరలో ముగిసే మండలి సమావేశాలు మిగిలిన రోజులైనా సజావుగా సాగాలని ప్రజాస్వామ్యవాదులుగా ఆశిద్దాం.